మనం తెలియక చేసిన తప్పులన్నీ వదిలేసి మమ్మల్ని మీ పిల్లలం అనుకొని మనం చూడమని మనం అమ్మవారిని వేడుకుంటున్నాం. కావున మనం సంకల్పం చేసుకున్నాం దేవాలయ నిర్మాణంలో భాగంగా శంకుస్థాపన. మరి శంకుస్థాపన అంటే ముక్కోటి దేవతలు, సాక్షాత్తుగా ముక్కోటి దేవతలు ఆ శిలలో స్థాపన అయి ఉంటారు. కావున వాళ్ళందరినీ కూడా పిలిచినప్పుడు మరి మనకు జాతకరీత్యా సంబంధమైనది ఆదిత్యాది నవగ్రహములు, అట్లాగే బ్రహ్మాది విష్ణు మహేశ్వరులు వాళ్ళందరినీ కూడా మనం స్థాపన చేసుకొని ఆ దేవతలందరినీ ఆశీర్వాదం తీసుకొని మనము దేవాలయం నిర్మాణం ప్రారంభం చేసుకుంటున్నాం. కావున ఏ ఆటంకాలు రాకుండా మొట్టమొదలు గణపతి ప్రార్థనతోటి మనం శంకుస్థాపన చేసుకునేటప్పుడు గణపతి పూజ చేసుకున్నాం. తదనంతరం మళ్ళీ ఇప్పుడు పూజ చేసుకుంటున్నాం కాబట్టి ఒకసారి నామస్మరణ చేసుకొని పూజ ప్రారంభం. అందరూ కూడా చేతులు జోడించుకొని చెప్పండి. వినాయక వినాయక నమస్తుభ్యం నమస్తుభ్యం సతతం మోదక ప్రియ మోదకప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సదం విలాసిలో